వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేష్మా తెలుగు ఛానల్ ఇన్ జపాన్. నేనండి మీ తెలుగు అమ్మాయిని రేష్మాని. చాలా మందికి తెలిసిన విషయమేనండి, ఇక్కడ జపాన్లో టోక్యోలో జపాన్ తెలుగు సమైక్య వాళ్ళు నిర్వహించిన ఉగాది సంబరాలకు నేను కూడా ఒక యాంకర్గా పార్టిసిపేట్ చేశానని మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఈరోజు నేను ఆ ఈవెంట్ గురించి మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్గా ఈవెంట్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు జరిగిందండి. యాక్చువల్గా ఈవెంట్కి సెలబ్రిటీస్గా తనకల్ల భరణి గారు, దామిని భట్ల గారు, సింహ గారు కూడా వచ్చారండి. మమ్మల్ని చాలా బాగా అలరించారు. అండ్ మార్నింగ్ సెషన్ నేను యాంకరింగ్ చేశానండి. జపాన్ తెలుగు సమైక్య అనేది ఫస్ట్లో 20 to 30 మెంబర్స్తో స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు అప్పట్లో ఉగాది ఫెస్టివల్ ఇలా ఉగాది ఈవెంట్ ఏంటంటే ఒక 30 మెంబర్స్లా చేసుకున్నారంట. ఈ సంవత్సరం మాత్రం 500 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారండి. ఇప్పుడు తెలుగు సమైక్య కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ అండి. ఇందులో చాలా మంది మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కమ్యూనిటీని నడపటానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారని చెప్పొచ్చండి. ఈ మెంబర్స్ అందరూ వర్కింగ్ ఎంప్లాయీసేనండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఏమి చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కాదండి, చాలా వెల్ సెటిల్డ్ అండ్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళేనండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి టైం కూడా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకున్న టైంలో ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అంటే, నేను వాళ్ళతో ఒక 2 to 3 times నన్ను యాంకర్గా సెలెక్ట్ చేశాక నేను అక్కడ వాళ్ళతో మీటింగ్కి వాటికి అటెండ్ అయినప్పుడు నేను చూశానండి. పర్సనల్గా కూడా వాళ్ళని మీట్ అయ్యాను. సో ఒక్కొక్కరు వాళ్ళ బాధ్యతల్ని ఎంత చక్కగా నిర్వర్తించారు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి సెలబ్రిటీస్గా తనకల్ల భరణి గారు, దామిని భట్ల గారు, సింహ గారు వచ్చారండి. ఈవెన్ వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీని చూసి, ఈ కమ్యూనిటీలో మెంబర్స్ చూసి మేము చాలా కంట్రీస్కి వెళ్ళామండి ఇలాంటి షోస్ ఇవ్వటానికని. బట్ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందు చెప్పేది ఏంటంటే ఈయన మా ప్రెసిడెంట్, ఈయన మా సెక్రటరీ అని చెప్తారు. బట్ ఇక్కడ అలా కాదు. ఏంటంటే ఇక్కడ అలా కాదు, అందరూ ఒకేలా ఉన్నారు. ఎవరిని పొగడమని ఎవరి పేర్లు చెప్పట్లేదు. ఇక్కడ ప్రెసిడెంట్ అని లేరు, సెక్రటరీ అని లేరు. ఇక్కడ అందరూ ఈక్వలేనండి. యాక్చువల్గా అదేనండి వీళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా మెచ్చుకున్నది. అందుకే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ ఈవెంట్లో, ఇంత పెద్ద ఈవెంట్లో నాకు కూడా చిన్న పాత్రని పోషించడానికి, పాత్ర అంటే యాంకరింగ్ చేయడానికి ఇచ్చారు కదా, అదే నేను చాలా వరకు జపాన్ తెలుగు సమైక్య కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోబోతున్నానండి నా వీడియో ద్వారా. मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं 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 गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని సమానంగా ఆహ్వానించాలని చెప్పే ఏకైక పండుగ. అందుకే మనం ఉగాది పచ్చడిలో అన్ని రుచులను వేసి షడ్రుచుల సమాహారం చేస్తాం. ఈ ఉగాది మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ట్వింకిల్ స్టార్ టీం నుండి నందన్, ఆద్య, జియా, సుమీరా, అసాడి అండ్ జయన్ రెడ్డి. లెట్స్ వెల్కమ్ ట్వింకిల్ స్టార్ టీం. కనిపించట్లేదు. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కళ్ళే స్వింగో,
నేను మెరుపుల మ్యాంగో పరువాల ఫ్లేవింగ్. సూపర్గా పాడావు. అలేగ్రా 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 అలే అలేగ్రా అంటూ మన ముందుకు వస్తున్నారు రెబల్ స్టార్ టీం నుండి గ్రీష్మ, కార్తిక్, సౌహిత్య, కుష్, దీప్షిక, కార్తిక్ పట్నాయక్, అనీష్, శ్రీష. లెట్స్ వెల్కమ్ దెమ్. అలాగే ఈ సంవత్సరం మనమంతా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించి తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి మన భావితరాలకు తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపడంలో మనవంతు ప్రయత్నం చేసేద్దామా మరి. నెక్స్ట్ తమ పర్ఫార్మెన్స్తో మనని అలరించడానికి వస్తున్నారు కవసకి లిటిల్ స్టార్స్ నుండి హర్షిత, కౌస్తవ్, సహస్ర, మోక్షిత్. లెట్స్ వెల్కమ్ దమ్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేయండి. జపాన్ ప్రభుదేవ వస్తున్నాడండి. జపాన్ ప్రభుదేవ అంటే ఏదో మన ప్రభుదేవ ఇక్కడికి వచ్చేస్తున్నారేమో అనుకున్నారండి. కాదండి, అబ్బాయి అయితే చాలా బాగా చేశాడండి. అబ్బాయి పేరు కార్తీక్ అండి. అందులోనే హైలైట్ ఏంటంటే ఒక జపనీస్ అమ్మాయి అండి, ఎక్సలెంట్గా చేసింది. డ్యాన్స్ చేయడంతో పాటు మన తెలుగు పాట కూడా పాడుతూ చేసింది. అదే అనమాట ఆ డ్యాన్స్కి చాలా హైలైట్ అనమాట అది.
చూపించబోతున్నానండి. లేడీస్ డ్యాన్స్ అండి. లేడీస్ గ్రూప్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారండి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి 3-4 months ముందు నుంచి వాళ్ళన్నీ ప్రాక్టీస్ చేసుకొని అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేశారండి. హైలైట్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈవెంట్ మొత్తానికి లేడీస్ డ్యాన్స్ అనేది చాలా హైలైట్ అనమాట. చూసేద్దామా మరి లేడీస్ డ్యాన్స్ ఎలా ఉందో. క్వశ్చన్స్ అడిగారు, ఆయనేమో ఆన్సర్స్ చెప్పారనమాట. చాలా మంది యూత్ కూడా చాలా బాగా క్వశ్చన్స్ అడిగారండి. ఆ వీడియో ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. గతంలో సింహ వచ్చాడు కాబట్టి ఇంతమంది ఉంటారనుకోలేదు, ఇంత రసజ్ఞులైన ప్రేక్షకులు ఉంటారని కూడా అనుకోలేదు. చాలా సరదాగా ఉంది. రియలీ యూఆర్ ఎంజాయింగ్. ఆ క్రమంలో మేము ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం మొత్తం భారతదేశం తెలుగు వాళ్ళందరి తరఫు నుంచి. అలాగే ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మనలంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న జాతి మనది. ఒకప్పుడు అమెరికాలో ABCD అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ అట్లా కాకుండా ఇవాళ అప్పట్లోనే ఆంధ్రుల బ్రెయిన్ లేకపోతే కంప్యూటర్ డెవలప్మెంటే లేదన్నాను 10 ఏళ్ల క్రితం. ఆ తర్వాత ఇవాళ విభజన అయినా కూడా మన మేధస్సు వికసిస్తూనే తప్ప ఏం తగ్గలేదు. అలాగే ఇవాళ తెలుగు తేజపు మయూఖం అంటే రేఖలు, వెలుగు రేఖలు జపాన్ నుంచి. ఎందుకంటే మొట్టమొదట సూర్యుడు పుట్టే దేశం నుంచి అన్నాం. అంచేత ఇప్పుడు ఈ క్రమంలో మీరు పేరు చెప్పి మీ క్వశ్చన్ అడగండి. నాకు తెలిసినంతవరకు సమాధానం చెప్తాను. ఒకవేళ ఏ కారణం చేత నేను చెప్పలేకపోతే మీరే చెప్పండి. అలాగే మన కార్యక్రమాల కోసం ఎక్కడో ఉన్నా కూడా పనిగట్టుకుని మన కలవడానికి వచ్చిన నా మిత్రుడు ప్రముఖ దర్శకుడు దశరథ్ ఒకసారి నేను అభిమానం చేస్తే అతని సంతోషం సినిమాలో నేను ఉన్నాను. మంచి సన్మిత్రుడు, సాత్వికుడు. నౌ వీ కెన్ ఎక్స్టెండ్ మైక్ టు దెమ్ ఆల్సో సార్. వాళ్ళకి పంపించండి. Hello. Okay. From the youngsters. Okay. అంటే ఇప్పుడు కాదు, నేను అడగనే ఉంటుంది. నేను అంతా టైం వస్తే స్టార్ అట్రాక్షన్ అనేవచ్చు. ఆయన అనుకున్నది వేరు, ఆయన అన్నది వేరు. ఆయన ఏమన్నా అంటే నేను కూడా అడుగుతాను. రెడీ. భరణి గారు ఇక్కడి నుంచి. అయ్యా మీ పేరు? నామధేయం కార్తీక్. అంటే ఉగాది సందర్భంగా ఒక్క పదం ఆంగ్లం కూడా వాడకుండా సంభాషించడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీవాస వాళ్ళ కంగారు. ఎందుకంటే మాతృభాషలో మాట్లాడమే గొప్ప అయిపోయిన ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకుండా మాట్లాడడం మామూలు విషయం కాదు. గుండె దడుపుతుంది. ఏం పర్లేదు. శ్రీవత్స గోత్రభోష్య రాంపల్లి కార్తిక అభివాదే. శుభం భయ్యా. అది తెలుగు కాదు, సంస్కృతం. మొదలు పెట్టినారండి ఆగండి. సో మొదటి ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు బిరుదులు ఉంటాయి కదండి, అవధానుల బిరుదులు ఉంటాయి కదండి, దశావధాని, శతావధాని, సహస్రావధాని, అలాంటి వాటికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంతేనా? ఇంకొకటి ఒకటే. రెండోది వచ్చేసి, మీరు జులై సినిమాలో చెప్తారు కదండి, అంటే వాడికి లక్షలు కావాలి, మీకు కోట్లు కావాలి, అంకెల్లోనే తేడా, ఆశయంలో లేదు,
ధర్మరాజు ఒక్క రాత్రి జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది, చేరా యుద్ధం చేయని. ఆ వాక్యం నన్ను బాగా కదిలించిందండి. అది రచన త్రివిక్రమ్ కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకి. ధర్మంగా కూడా చాలా మంచి ప్రశ్న. తెలుగు భాషకి సంబంధించి మంచి ప్రశ్న, మంచి ఓపెనింగ్. ఏమిటంటే మామూలుగా ఇవాళ తడబడుతూ మాట్లాడుతున్న ఈ మాతృభాష, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తెలుగు అండి, మొత్తం భారతదేశం భాషలన్నీ ప్రపంచ భాషల్లో ఒక ఇంగ్లీషు అంటే ప్రపంచవ్యాప్తంగా అన్నం సంపాదించుకునే క్రమంలో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, నేర్చుకోవాలి. వండర్ఫుల్. అట్ ద సేమ్ టైం మన మూలాలు, మన సారస్వతం, మన సాహిత్యం, మన సంగీతం, మన సంపద, మన పద సంపద ఎంత గొప్పదో తెలియడం కోసం దాదాపు ఒక